హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మింగ్ విత్ శ్రవణ్. ఈరోజు మా డాడీ ఇది కొబ్బరికాయ చేతిలో పెట్టుకుంటే కింద వాటర్ లెవెల్ ఉంటే లేస్తుందని చెప్పిండు. అయితే నేను ఫేక్ అనుకున్నాను. ఒకసారి ట్రై చేసి చూస్తే నిజంగానే లేచింది. లేచి వెనకకి తిరుగుతుంది. చూడండి మీరు కూడా. నేను చేతి ఫ్లాట్గా పెడుతున్నా, చూడొచ్చు మీరు. ఎట్లా పెట్టాలి చూపించి ఫస్ట్ ఈ 4 ఫింగర్స్ మీద పెట్టుకోవాలి ఇక్కడ, చూడండి. ఓకే, చూడండి. ఇక్కడ చాలా వాటర్ ఉన్నాయి, వెనక తిరుగుతుంది ఇక్కడ. చూడండి చూడండి సరే. ఇంకో ప్లేస్ చూద్దాం. అట్లేరా అట్లా పట్టుకొని ఇటు వస్తుందా వాటర్? ఇక్కడ ఏం లేదు, ఇక్కడ వాటర్ లేదు. అక్కడ సంపున్నది. ఇక్కడ కింద వాటర్ స్టోరేజ్ సంప్ ఉంది మాకు. ఇక్కడ కూడా వేస్తుంది చూడండి. కింద నల్ల వస్తుంది. ఇక్కడ ఇది కూడా వాటర్ సంపే. ఇది మా బోర్వెల్ చూడండి. చూడండి, ఫస్ట్లో లేవో ఎక్కువ వాటర్. ఇప్పుడు మా హోమ్లో ఇన్కుడుగుంత ఇది మాది. చూడండి, ఇదంతా ఇన్కుడుగుంత. వాటర్ హార్వెస్టర్. ఇవన్నీ నీళ్ళు వస్తాయి ఇందులోకి. చూడండి, ఇది మా ఇల్లు. ఇప్పుడు మా పార్కింగ్లో ఇక్కడ మా డాగ్ దగ్గర చూద్దాము. చూడండి, ఇక్కడ మళ్ళా ఫుల్ ఉన్నాయి వాటర్ ఇక్కడ. చూడండి, ఆటోమేటిక్గా వేస్తుంది అదే. వాటర్ లెవెల్ ఎక్కడెక్కడ ఉందో. మళ్ళీ ఇక్కడ ఏం లేదు వాటర్. వీల్సి ఇటు సైడ్ వెళ్దాము. మా ఇంట్లో మొత్తం ఇంట్లో కూడా చెక్ చేసాము. ఇంటి లోపల 2 లైన్స్ దొరికినాయి, వాటర్ ఫ్లోయింగ్ లైన్స్. చూడండి, నార్మల్గా ఉందా. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ అల్లేస్తుంది చూడండి. చూడండి, ఇది ఇక్కడ నుంచి మా ఇంట్లో స్ట్రెయిట్గా ఒక లైన్ ఉంది. మళ్ళీ ఇంకొకటి అట్నుంచి అట్లా లోపల బోర్కి ఒక లైన్ ఉంది. చూడండి, ఇక్కడ ఆంగల్ వేస్తుంది. అది చూడండి, ఇది ఒక లైన్. మళ్ళీ పడిపోయింది. మళ్ళీ లేస్తుంది చూడండి, ఇక్కడ రాగానే. అది చూడండి చూడండి పడిపోయింది. చూడండి, లేచింది మళ్ళీ. ఇక బోర్ దగ్గర రాగానే వెనకకి తిరుగుతుంది చూడండి. వెనకకి తిరుగుతుంది. ఇది నేను ఫస్ట్ ఫేక్ అనుకున్నాను. మా డాడీ అందరికి వస్తుంది, ఒకసారి ట్రై చేయ అన్నాడు. అంటే ట్రై చేయమంటే ఒకసారి ట్రై చేసినాను. నిజంగానే వర్కౌట్ అయింది. ఇది అందరికీ రాదని పూజారులని వాళ్ళని వీళ్ళని పిలిపిస్తారు, కానీ ఇది అందరికి వస్తుంది. మా ఇంట్లో అయితే అందరికి వస్తుంది. మా డాడీకి వచ్చింది, నాకు వచ్చింది. కానీ మా డాడీకి ఫింగర్స్ కొంచెం పైకి ఉంటాయి. మీకు వీడియోలో చూపించినా కూడా డాడీ ఏదో ఇట్లా పైకి లేపినట్టు ప్రిటెండ్ చేసినట్టు ఉంటుంది. ఇంకో ట్రిక్ కూడా ఉంది మా దగ్గర, అది ఇంకో వీడియో పెడతా, చూసారా? ఇంకా చూడండి, ఈజీ సింపుల్గా ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఎవరు అవసరం లేదు, పూజారి అవసరం లేదు, ఎవరు అవసరం. చూసిండ్రా, ఆడ వాటర్ ఫుల్ ఆ లైన్ పోతుందని చెప్పినా కదా, ఇట్లా వాటర్ లైన్ ఇటు వెళ్తుంది ఆ బోర్కు. చూడండి, చూడండి, మీరు దగ్గర చూస్తారు షార్ట్గా వీడియో. చూసిండ్రా, నేను అసలు చేతి మూవే చేస్తలేను, అదే లేస్తా చూడండి. అది ఓకే. నిజంగా ఇది మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ పూజారులని వాళ్ళని వీళ్ళని పిలిపించి వాళ్ళకి చాలా మనీ ఇచ్చే బదులు ఒక్కసారి మీ ఇంట్లో అందరూ ట్రై చేయండి. ట్రై చేసి తర్వాత మీకు రాకపోతే మీరు వేరే వాళ్ళని పిలిపియండి. అట్లనే కాయిన్స్తో కూడా ట్రై చేశాను.
3 కాయిన్స్ వీడియో చేద్దాం అది 3 కాయిన్స్తోనే చేయొచ్చు. కాయిన్స్ ఒకటి మధ్యలో వర్టికల్గా పెట్టి 2 కాయిన్స్ హారిజాంటల్లో పెడితే తిరుగుతుంది ఇది మధ్యలో. ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఓకే, నేను కూడా కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఎస్, పడిపోతుంది పక్కకి, కొంచెం ట్రై చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. ఇది సక్సెస్ అయిందో లేదో ఒక కామెంట్ చేయండి అందులో. ఓకే.